చాలా స్ట్రాంగ్. కొట్టానంటే మామూలుగా ఉండదు. ఎన్ని కొట్టేసినా కానీ తెగదంటారా బాబా? మరి కొట్టేద్దామా ఒకసారి? పవన్ కళ్యాణ్ పిచ్చితనానికి, పవన్ కళ్యాణ్ ఎర్రితనానికి, నీ రౌడీయిజానికి నా చెప్పులతో నమస్కారం. ఏంట్రా? అయ్యో, వీళ్ళందరూ నన్ను చాలా ముద్దుగా పిలుస్తూ ఉంటారు ఆ పేరు పెట్టి. ఆమె బోర్న్ యు నో వాట్, ఆమె బోర్న్. చాలా ఇంకా అలాగే తిట్టుకుంటే ఇంకా నాకేం సిగ్గులేదు. తిట్టండి, ఎన్ని తిడతారో తిట్టండి, నాలోది నాకేమి సిగ్గులేదు. నాకేమన్నా మా అమ్మ బాబుని మా మొత్తం కుటుంబాన్ని వేసుకోండి, నాకేం సిగ్గులేదు. ఎవరికి చెప్తున్నాడు, ఎవరికి తిడుతున్నారా? ఇదేం ప్రజాస్వామ్యమా లేకపోతే ఏమనుకుంటున్నారు? ప్రజల చేత, శాసనం చేత, శాసనాన్ని నమ్మి ఎన్నుకోబడిన, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన మినిస్టర్లని, మంత్రుల్ని మీరు ఎలా తరిమి యాక్టింగ్లు చేస్తున్నారంటే, చెప్పులు చూపిస్తున్నారంటే, వైసీపీ గోండాలు అని మాట్లాడుతున్నారు అంటే మీకు గోండాయిజం ఏంటో రుచి చూపించాలి. మీకు నేను ఏంటి, రాడ్లతో వస్తారా, దేంతో వస్తారా? ఒరే బుల్లిగా, ఆ బుల్లిగాడు ఈ గాడు, అరే మీరిద్దరే మాట్లాడారా రూల్స్ గురించి? ఎయిర్పోర్ట్ లో ఇరుక్కుపోతే, నా కొడక ఆంధ్రాలో ఇరుక్కుపోతే చంద్రబాబు వచ్చి రక్షించే వరకు నేనేమంటున్నానంటే, నదుల్లో సుడులు వస్తాయి కదా, నేను అదే అంటున్నాను. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి. మన తెలుగులో చాలా అర్థాలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటది. నేను ఆ సుడిని ఉద్దేశించి అంటున్నాను తప్ప నేను తప్పుగా నన్ను అనుకోకూడదని చెప్పి ఫేస్బుక్ వాళ్ళకి కానీ లేకపోతే అందరికీ కూడా నేను సవినీయంగా చెప్పుకుంటున్నాను. సో ఈ బొల్లిగాడు, ఈ గాడు కలిసి ఈ గాడిని కాపాడడానికి ఆ బొల్లిగాడు వచ్చాడు. ఎక్కడ మొత్తం రౌండ్ అప్ చేసేస్తారేమో, ఏదైనా బొక్కలో వేసేసి ఈయనేమన్నా చేసేస్తారేమో అని చెప్పేసి వచ్చాడు. ఎవరు? బొల్లి. ఏం చేస్తున్నాడు ఇక్కడ? మొత్తం విజయవాడ, గన్నవరం, అక్కడ ఇక్కడ వైజాగ్. అరే వైజాగ్, నీ అబ్బా, నువ్వు వైజాగ్ లో మొత్తం పార్టిసిపేట్ చేసావు కదరా. మరి పార్టిసిపేట్ చేస్తే ఒరే ముంజాగొడక, నిన్ను వద్దని చెప్పి పక్కకి మింగేశాం కదరా. అయినా గాని వైజాగ్ ని బట్టి ఎందుకురా ఏలాడుతున్నావు? ఏదో నా పెద్ద ఇది నచ్చుతుందని చెప్పేసి వైజాగ్ వచ్చావా? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినంత వరకు 3 రాజధానులకి స్టాండ్ అయి ఉన్నారు. త్వరలోనే 3 రాజధానుల బిల్లు పాస్ అయింది. నువ్వు కాదు కదా, నిన్ను నా కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు. ఈ ఒక్క విషయం గమనించుకో. వైజాగ్ వస్తున్నావు కదా, రా నా కొడక, రా వైజాగ్ రా. నిన్ను అక్కడే నా కొడక, నీ సంగతి తేల్చకపోతే, రేపు నువ్వు వచ్చేటప్పుడు వైజాగ్ కి నీ కథ తేల్చకపోతే, నా పేరైతే బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు, వెయిటింగ్ నా కొడక, రా చూసుకుంటాం. మళ్ళా నీ ఫ్యాన్స్ వస్తారా, ఎవడొస్తారా? ఎవరైనా అంటా ఉన్నారు 2024లో పీకే గారు సీఎం అయితే నా అని. నా కొడక సీఎం నువ్వు అవ్వాలా. నేను ఆల్రెడీ చెప్పా, చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, లోకేష్ గారికి చెప్పా, నీకు కూడా చెప్తున్నా. నీ విను, మీరు 2004 దాకా ఆగాలరా. ఇంట్లో హ్యాంగర్ కి తగిలిచ్చిన సొక్కా వేసుకుని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి, అన్ని. ఆ తర్వాత నీ ఇంట్లో ఉన్న ఎతికి మరీ నాలాంటి అప్పు చెప్పాలా? దేనికి? అర్థమైందిగా? రా, పుడితే రేపు వైజాగ్ లో రా. నువ్వు ఆ 3 రాజధానుల ఖర్చుని అడ్డుకో. నా కొడక నేను సలాం కొడతా నీకు. లేకపోతే రాజకీయాలకి శాశ్వతంగా నమస్కారం చెప్పాలా, లేకపోతే చెప్పిస్తాం. నీ కొద్దిలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్లి చేసుకో. 2 నెలలు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నా, 2 గన్మ్యాన్లని. ఏమొచ్చింది నాకు? నాకేమైనా చిరంజీవి గారు ఏమైనా చేశారా? నాకేమైనా 100 కోట్లు ఇచ్చాడా? ఎవరైనా అభినందించారా? ఎందుకు ఇవ్వలేను? నా బాధ్యత ఏంటంటే, అరే రాజకీయాలకి ఇంట్లో ఆడవాళ్ళకి ఏమిటి సంబంధం? చిరంజీవి గారి ఆడపిల్లలు అంత ఘోరంగా మాడుతుంటే బుద్ధి లేదా అంటే, ఆ రోజు చివరి వరకు అతడు మాట్లాడాల.
మరి నేను నా చావు కూడా తెగించి అంత పెద్ద ఆయన కదా కేసీఆర్ అంటే అంత పెద్ద స్ట్రాంగ్ మ్యాన్. అతను నిజంగా నా చంపుంటే నా పెళ్ళ బిడ్డల పరిస్థితి ఏంటి? నా కాళ్ళు ఎరగొట్టే నా పెళ్ళ బిడ్డల పరిస్థితి ఏంటి? ఆ రోజు మీ అన్నయ్య కూతుర్ని వాళ్ళు అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారు? అరే అన్నావా? ఎక్కడ దాక్కున్నావు? ఏ కలుగులో దాక్కున్నావు? ఈ ఫ్యాన్స్ అంతా ఎక్కడ దాక్కున్నారు? పోసానికి కృష్ణముళ్ళు కూడా దొరికాడా? అంటే కేసీఆర్ నాన్న కమ్మవాడు కాబట్టి నేను కమ్మవాడు కాబట్టి కమ్మవాళ్ళే కొట్టుకుంటారని చెప్పి నాకు చెప్పాయా? నాకంటే మగోడు ఆంధ్రప్రదేశ్లో లేడా? నాకంటే బలవంతుడు లేడా? ఎంతనే తొక్క తిప్పి కొడితే 75 కిలోలు. నానికి నిమిషం పని నన్ను చంపడానికి. కానీ కేసీఆర్ నాన్ని మంచోడు కాబట్టి అరే పోసాను మంచోడు లేరా అటానే మాట్లాడుతుంటాడు పోనీ అన్నాడు. ఇది పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు లోపించింది అంటే నువ్వు ఒక సైకోవి. ఫ్యాన్స్లో ఒక గ్రూప్ని తయారు చేసుకున్నావు. నిన్నెవరు ఏం అనకూడదు, నువ్వు ఏవైనా అనొచ్చు. నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు. నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. నిజమా కాదా? తల పట్టుకోకలేదు గురుగారు. ఎందుకు చెప్పమంటారా? ఓపెన్గా ఉండండి. ఇక్కడ నా భార్య సమస్య కాదు, ఇది నాగరికత, సాంప్రదాయం, సంస్కృతి, విలువలు. ఇది అక్కడికే సబ్జెక్టు. మీ ఏమండి ఒక ఆగండి, ఏమండి వినండి. మీరు జర్నలిస్ట్ అయినప్పుడు నేను ఆగండి సార్, ఆగవయ్యా, నువ్వు చాలా తెలియగలవాడు. చెప్తా. ఒకటి ఇక్కడ మాట్లాడుతుంటే పూర్తిగా మాట్లాడిచ్చాక నువ్వు 1,00,000 క్వశ్చన్లు అయ్యి ఎందుకు మధ్యలో మాట్లాడావు అంటే పవన్ కళ్యాణ్ మనిషివా? మరి ఎందుకు నీకు నొప్పి? వ్యక్తిగత నేను డివైడ్ అవుతానా? ఇది చెప్తాను. ఏమయ్యా ఒక వినండి సార్, ఇదే సబ్జెక్టు. ఒక రాజకీయ నాయకుడు పార్టీ పెట్టిన వాడు ఆడపిల్లల గురించి, భార్యల గురించి, మానభంగాల గురించి మాట్లాడతాడా? హౌ షేమ్ ఇది వ్యక్తిగత విషయమా? మానవత్వ విషయం. సమాజంలో ఉంటున్న భార్య. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని ఆయన ఒక అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫస్ట్ ఆయన రిజిస్టర్ చేసింది ఎన్టీ రామారావు అని వెన్నుపోటు పొడిచిన. అంతవరకు నేను ఎప్పుడు ఫాలో అవ్వలేదు ఎక్కువ ఆయన గురించి. సో ఆయన ఫేమ్లోకి వచ్చిందే దాని నుంచి. వచ్చిన తర్వాత ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా ఎన్టీ రామారావుని ఇంకా బ్యాడ్ క్యారెక్టర్గానే కన్సిస్టెంట్గా ఉంచితే అట్లీస్ట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది ఆయన దృష్టిలో, ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్సెస్ అని. ఎప్పుడైతే ఆయన పోయిన తర్వాత మళ్ళీ ఆయన దేవుడు చేసి ఆయన మహానుభావుడు ఆయనే కనిపెట్టాడు అంటే ఎన్టీ రామారావు గారికి ఉన్న ఫ్యాన్ బేసు ఎక్కడ పోతుందో అనే భయంతో అది చేయటం. సో అలాంటి వ్యూహాలు పన్నే ఆయన ఆబ్వియస్లీ అప్పటి నుంచి ప్రతి దానికి నేనే ఇది చేశాను, నేను అది చేశాను అని చెప్పి అక్కడి నుంచి ఇంతవరకు ఆయన ఏం చేశాడో నేను ఒక మామూలు ప్రేక్షకుడిగా, వన్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా నేనైతే చూడలేదు. అప్పుడు నాకు ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది తన మీద. అలాగే రంగుల రాజా పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన మొహానికి రంగు వేసుకుని ఒక పెద్ద సూపర్ స్టార్ అయిపోయాడు. నోబడీ సేస్ నో, టెరిఫిక్, అబ్సల్యూట్లీ. ఆయన పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక రాజకీయ నాయకుడిగా వచ్చినప్పుడు నేను ఇది చేస్తా అని సినిమాలో డైలాగ్ చెప్పినట్టు చెప్పి ఆ తర్వాత ఇప్పుడు జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను కూడా ఇంప్రెస్ అయ్యాను ఆ టైంలో. సో దాని తర్వాత అన్నీ జరిగిన అందరికీ తెలుసు, దాన్ని మళ్ళీ మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఊరు పేరు తెలియని ఒక అమ్మాయి తెలంగాణలో ఫేమస్ అయిపోయి బర్రెలక్క అంటే బర్రెల్ని కాస్తుంది. బర్రెల్ని కాసే ఒక అమ్మాయి అంత పాపులర్ అయిపోతే ఈయన సూపర్ స్టార్ అయ్యి ఉండి బర్రె లెక్క అయిపోయాడు.
బర్రె లెక్కకి తేడా ఏంటంటే బర్రె లక్క, ఆ బర్రెలకి అక్క ఒక కాపరిగా కాస్తుంది. ఇక్కడ ఈయన బర్రెలాగా చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళు ఏం చెప్తే, అంటే ఇప్పుడు బర్రెలు గొర్రెలు ఇటెలు అటెలు ఏయ్ దద అని 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 చెప్తా ఉంటే ఆ గొర్రెలు బర్రెలు ఏం చేస్తాయో ఇప్పుడు సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ అది చేస్తున్నాడు. ఇది నేను జనసేన మనిషిని కాదు, కానీ జనసేన కన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం. కానీ ఇప్పుడు అది మొత్తం పోయింది నాకు, బికాస్ ఆఫ్ హిస్ థింగ్. సో ఇప్పుడు అలాగా ఇప్పుడు లోకేష్ అని అసలు అతను ఎవరు, చంద్రబాబు నాయుడు కొడుకు కాకపోతే అతని ఒక కార్యకర్త దగ్గర బాయ్గా చేయటానికి కూడా తనకి పొజిషన్ లేదని నా ఫీలింగ్. ఏది మామూలు కార్యకర్త దగ్గర నేను చెప్పేది. ఇప్పుడు ఆయన ఏమీ చేయకుండా, ఎక్కడ ఒక గెలవకుండా, అసలు ఈయన ఏదో ఒక పెద్ద మహానుభావుడు అనేసి ఆయనే అనుకుని, ఆ ఫాదర్ ఏమో పుత్ర ప్రేమతో ఆయన లేపి చేయటానికి ఇవన్నీ అందరూ గమనిస్తారు. నేను ఒక్కనే కాదు కదా, టోటల్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ ఆ వ్యూ పాయింట్ ఉంటుంది.